Welcome back to Sanhita Vlogs. This is Sanhita Reddy and today is 20th day of intermittent fasting. Time around 5:40 అవుతుంది అనుకోండి. ఏదో ఊపులో ఉండి మార్నింగ్ వాక్ వచ్చిన. డైలీ అయితే నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అ మార్నింగ్ పర్సన్, బట్ మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ చేస్తాను, ట్రై చేద్దాం. ఈరోజు డే స్టార్ట్ చేసేది ధనియాలు వాటర్తోని. ఈరోజు సోంపు యాడ్ చేసుకోలే. ఉట్టి ధనియాలు కొంచెం చేదుగా బాగుంటాయి. లంచ్ ఏమో మోస్ట్ టేస్టీ హెల్దీ అయిన బ్రౌన్ రైస్ కిచడీ విత్ పన్నీర్ టోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక కప్ బ్రౌన్ రైస్ అయితే ఒక కప్ పప్పు ఆల్ మిక్స్ అన్న తీసుకోవచ్చు, సింగిల్ పప్పు అన్న తీసుకోవచ్చు. ఇవి రెండు మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఎంత తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ తీసుకుంటే 1 కప్ వాటర్. దాని తర్వాత జీరా, ఉప్పు అండ్ పసుపు వేసేసుకున్నాం. దాని తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్, గార్లిక్, టమాటో అయితే మ్యాండేటరీ. మిగతా అన్నీ మీకు ఏమేమి ఇష్టం ఉంటాయో అవి వేసుకోండి. నాకు ఇంట్లో ఉన్నాయి అన్నీ వేసేసి ఆల్మోస్ట్ 3 or 4 పీపుల్ వరకు అవుతుంది. నేను అందరి కోసం వండిన కనుక ఎక్కువ ఉంది. అండ్ గీ వేసుకోవడం మర్చిపోకండి, అప్పుడే టేస్టీ అవుతుంది. ఇప్పటి వరకు ఇది ఎవరెవరు టేస్ట్ చేసిరో వాళ్ళందరికీ ఇష్టమైంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా, ట్రై చేయండి. ఈరోజు మా రియో గానికి స్నానం చేపించిన. చూడండి ఎంత క్యూట్గా ఫ్రెష్గా ఉన్నాడో. నా ట్రెడ్మిల్ మీదనే ఊకే వండుకుంటుండే. ఇక ఎట్లయినా ఆనే వంటుండు కదా అని చెప్పి ఎక్సర్సైజ్ ఎట్లయినా ఆనే వండుకుంటుంది కదా అని చెప్పి బెడ్ కూడా అన్నీ వేసేసిన. పండుకుంటుండు లేజీ బగ్గాడు. ఫ్రెష్గా స్నానం చేసి లేజీ అయ్యాడు. రియో హాయ్. రియో ఏ రియో హాయ్ హాయ్ చెప్పు. అమేజింగ్ యాటిట్యూడ్ గాడు. మనం లాస్ట్ టైం కాక్రాస్ చేసుకుంటే హిట్ అయింది కదా. ఇప్పుడు రాగి పిండితోని కాక్రాస్ చేసుకుందాం. 1 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నా. లాస్ట్ టైం బియ్యం పిండితో ట్రై చేస్తే మంచిగా రాలేదు, సో ఈ రెసిపీ చెప్తున్నా. ఉప్పు, కారం, నువ్వులు, జీరా ఇది స్టాండర్డ్గా అన్ని కాక్రాస్ వేసుకుంటాం. అవే వేసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక తెలుసు కదా, హాట్ గీ పోస్తేనే అవి క్రిస్పీ అవుతాయి. సో హాట్ గీ వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇవన్నీ మంచి కలిసి ఎట్లా తెలవాలి అంటే ఇట్లా గట్టిగా అంటే కంబైన్ అయిపోవాలి, బ్రేక్ కాకుండా. ఇట్ మీన్స్ మంచిగా మిక్స్ అయిపోయాయని. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకోండి, మెత్తగా కావద్దు పిండి. దాని తర్వాత ఒక 20 minutes పక్కకు పెట్టండి. పైన ఆయిల్ పెట్టండి, ఎండిపోకుండా ఉంటుంది. దాని తర్వాత నార్మల్గా చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లే చేసుకోవాలి. నేను ఇక్కడైతే నీట్ చేసుకుంటున్నా. ఇట్లా చేస్తే కొంచెం మంచిగా మిక్స్ అయిపోతుంది. జస్ట్ చపాతీ ఎట్లా చేసుకుంటాం అట్లే చేసుకోవాలి, కానీ ఇంకొంచెం వీలైనంత సన్నగా చేసుకోవాలి. అప్పుడే కదా క్రిస్పీ ఉంటుంది, లేకుంటే సాఫ్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీడియం టెంపరేచర్ స్టవ్ పెట్టుకొని ఇది మంచిగా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. చాలా టైం పడుతుంది, అట్లా చేస్తేనే గట్టిగా అయి ఉంటాయి. ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ చేయండి. ఒకవేళ మీకు బట్ట కాలుతుంది చాలాసేపు అంటే ఇట్లాంటి ఫ్లాట్ స్పూన్ ఉన్నా పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sanhita Vlogs. Catch you in next video. Bye bye.